మరోసారి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్. మునుగోడు ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకోనన్నారు. అవసరమైతే ప్రభుత్వంతో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపారు. మునుగోడు కోసం ఎంత త్యాగమైనా చేస్తానన్నారు రాజగోపాల్ రెడ్డి. RRR నిర్వాసితుల కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని చెప్పారు. పార్టీలో చేరినప్పుడు మంత్రి పదవి హామీ ఇచ్చారు. ఆలస్యమైనా పర్వాలేదు, ఎదురు చూస్తా అన్నారు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి. ఎక్కడికక్కడ ప్రభుత్వం స్తంభించనే సాధ్యమైతే తప్ప మామూలు కాదు. మీకు ముందే చెప్తున్నా, ఈ పార్టీ రూలింగ్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలైనా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వంతో కూడా పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉన్నా చెప్తున్నా. మీరేదో లాలూచి పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవి ఇస్తే నేను సప్పుడే కూర్చుంటా, మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు, నాకేమొద్దు, నీ పైసలు వద్దు, పదవి వద్దు, నాకు రైతులు ముఖ్యం, మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం గల మనిషి కాబట్టి చెప్తున్నాను. మీకు ఎటువంటి అనుమానం అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉంటా.